విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని మనిషి మాటు వేసి చంపేసింది. వృద్ధులు ఉన్నారని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది. బంగారం డబ్బుతో ఉడాయించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య బెజవాడలో కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకట రామారావు. రోడ్లు భవనాల శాఖలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈయనతో పాటు ఆ ఇంట్లో తల్లి కూడా ఉంటుంది. ఇద్దరు వృద్ధులే కావడంతో ఇంటి పనులు చేసుకోవడం కోసం ఓ కేర్ టేకర్ను 3 రోజుల క్రితం నియమించుకున్నారు. అదే వారు చేసిన తప్పైంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న కిలాడి లేడీ పేరు అనూష. స్వస్థలం గుంటూరు జిల్లా నొలకపేట. 3 రోజుల క్రితమే వెంకటరామారావు ఇంట్లో పని కుదిరింది. కానీ జస్ట్ 3 రోజుల్లోనే తన బుద్ధి చూపించింది. ఏకంగా యజమాని వెంకటరామారావుని హత్య చేసి బంగారు నగలు డబ్బుతో పారిపోయింది. నిజానికి ఈ నెల 10న తమ బంధువులు చనిపోయారని చెప్పి ఉదయం వెళ్లిపోయింది అనూష. కానీ రాత్రి 8 గంటలకు వెంకటరామారావు ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో రాత్రి భోజనమయ్యాక వెంకటరామారావు తల్లి సరస్వతి గదిలో నిద్రించింది. అంటే నిద్రపోయింది అనే కంటే నిద్రపోయినట్లు నటించింది అనే చెప్పొచ్చు. కాసేపటికే వృద్ధురాలు సరస్వతి గది నుంచి బయటకొచ్చిన అనూష హాల్లో పడుకుంది. ఈ క్రమంలో చూసిన సరస్వతి, ఇక్కడ పడుకున్నావేంటి అని అడిగింది. అయితే గదిలో గాలవ్వడం లేదని బుకాయించింది. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో తన ప్లాన్ని అమలు చేసింది అనూష. సరస్వతి గదిలో తప్ప మిగతా అన్ని గదుల్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిద్రలేచిన సరస్వతి తన కుమారుని గదికి వెళ్ళింది. అక్కడ రామారావు మంచంపై పడి ఉన్నాడు. శరీరం కూడా చల్లబడి ఉంది. ఇంట్లో ఉండాల్సిన అనూష కూడా కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన సరస్వతి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రామారావు కంట్లో కారం కొట్టి దిండుతో అదిమి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇంట్లో బీరువా మొత్తం కూడా చెల్లాచెదురుగా ఉంది. అనూష 3 రోజుల క్రితమే పనిలో చేరినట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలించగా అనూషతో పాటు ఆమె భర్త మరో వ్యక్తి వచ్చినట్లుగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. హత్య తర్వాత అనూష అండ్ గ్యాంగ్ పరారయ్యారు. అయితే ఇంట్లో ఎంత మొత్తం చోరీ గురైంది అనే అంశాలను పోలీసులు విచారిస్తున్నారు. రామారావు కుమార్తె కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 2 బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇంట్లో పనిచేసేందుకు నమ్మకంగా జీతానికి పెట్టుకున్న పని మనిషి ఇంతటి దారుణానికి పాల్పడడంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇద్దరు వృద్ధులు ఏం చేయలేరు అని అనూష ఇంతటి దారుణానికి తెగబడి ఉంటుందని చెబుతున్నారు. ఆమెకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.